మాట నిలబెట్టుకున్నాం అంటూ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్గా ఎస్సీ వర్గీకరణ 2026లో జనగణన తర్వాత జిల్లాల వారీగా అమలు చేస్తాం. బుడగ జంగాలను ఎస్సీల్లో చేరుస్తూ తీర్మానం చేస్తున్నాం. వర్గీకరణపైన ఆలోచన సభ్యనని సుప్రీంకోర్టు తీర్పు చాటి చెప్పింది. ఎస్సీలపై వివక్షను ప్రస్తావిస్తూ శాసనసభలో చంద్రబాబు భావోద్వేగం. ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకున్నామని 30 ఏళ్ల నిరీక్షణకు మంచి ముగింపు పలికామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వర్గీకరణపై అపోహలు అక్కర్లేదని, ఎవరికీ నష్టం జరగదని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో గురువారం చేపట్టిన లఘు చర్చకు సీఎం సమాధానం ఇచ్చారు. ఎస్సీ ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వర్గీకరణ చేశాం. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని నిర్ణయించాం. 2026 జనగణన తర్వాత వర్గీకరణ జిల్లాల వారీగా అమలు చేస్తాం. అందరికీ సామాజిక న్యాయం అందించేందుకు కట్టుబడి ఉన్నాం అని చంద్రబాబు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ నియమించాం. మొత్తం 59 కులాలను కమిషన్ 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు సిఫార్సు చేసింది. మొదటి గ్రూపులో రెల్లి అనుబంధ ఉపకులాలకు 1%, రెండో గ్రూపులో మాదిగా అనుబంధ కులాలకు 6.5%, మూడో గ్రూపులో మాల అనుబంధ కులాలకు 7.5% చొప్పున రిజర్వేషన్లు ప్రతిపాదించింది. మూడో గ్రూపుల్లో 0.5% ఉన్నందున దీన్ని సర్దుబాటు చేసేందుకు 200 రోస్టర్లను సిఫార్సు చేసింది. మొదటి 100లో 3 గ్రూపులకు వరుసగా 1%, 6%, 8%, రెండో 100లో 1%, 7%, 7% చొప్పున ఇచ్చారని సీఎం వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సుదీర్ఘ పోరాటం నా అనుబంధం అంటూ మందకృష్ణ మాదిగ దండోరా పేరుతో నారావారిపల్లిలోని మా ఇంటి నుంచే పాదయాత్ర ప్రారంభించారు. మా అమ్మకు వింతపత్రం ఇచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు భావోద్వేగానికి గురవుతాం. వారి డిమాండ్లు సమంజసంగా ఉండడంతో అప్పట్లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేశాం. ఆ కమిషన్ ఎస్సీలను 4 కేటగిరీలుగా ఏబీసీడీలుగా వర్గీకరించాలని నివేదించింది. దాని మీద మేము తెచ్చిన చట్టాన్ని హైకోర్టు సమర్థిస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. 2007లో ఏర్పడిన ఉషా మెహ్రా కమిషన్ 2004 మధ్యలో వర్గీకరణతో అన్ని వర్గాలకు కొంత మేలు జరిగిందని పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.